ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం. 16 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరిగిపోతూ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా నమోదైంది. అయితే మనం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు అయితే ఇవ్వడం జరిగింది మనకి. విజయనగరంలో 21 మండలాలు, పార్వతీపురం మన్యంలో 13 మండలాలు, శ్రీకాకుళంలో 11 మండలాలు, పల్నాడులో 9 మండలాలు, అనకాపల్లిలో 7 మండలాలు, గుంటూరులో 6 మండలాలు, కాకినాడలో 5 మండలాలు, ఎన్టీఆర్లో 5 మండలాలు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 5 మండలాలు, ప్రకాశంలో 4 మండలాలు, తూర్పుగోదావరిలో 2 మండలాలు, ఏలూరులో 2 మండలాలు, బాపట్లలో 1 మండలం ఇక్కడ తీవ్ర వడగాల్పులు వీస్తాయి. ఇక వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు చూసుకున్నట్లయితే పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ఏలూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, అల్లూరు సీతారామరాజు, వైఎస్ఆర్, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, పార్వతీపురం మన్యం ఇక్కడే వడగాల్పులు అయితే వేస్తాయన్నమాట. సో ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం పూట ఎండలోకి అయితే రావద్దన్నారన్నమాట. ఎందుకంటే చాలామంది చనిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అందు గురించి సో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.